Hey friends, hi, hello, namaste, welcome to Vada Diaries. ఏమైంది మామ మాస్క్ ఎందుకు కట్టుకొని వీడియో ఇప్పుడు మాస్క్ గురించి ఎందుకురా నువ్వు ఫస్ట్ వాడు పట్టుకోపోరా అరే ఆ మాస్క్ కట్టుకొని ఎందుకు అరే ఇప్పుడు మాస్క్ గురించి ఎందుకురా నువ్వు అది పట్టుకోపోరా ఫస్ట్ మాట్లాడరా అరే నువ్వు ఆగురా అరే నువ్వు ఆగురా అరే అది మాస్క్ తీసేసి మాట్లాడు అది ఫస్ట్ అది ఆడియన్స్ కి మంచిగా కనబడుతుంది అరే నా మాస్క్ గురించి నీకు ఎందుకురా ఎందుకంటావు ఏంద్రా అరే 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 హాయ్ అండి నేను ఉప్పల్ బాలండి సరేగా నేను మిసాల్ గడ్డలు ఎందుకు తీసేసాను ఈ గడ్డలు తీసేసిన తమ్మి అది వర్కౌట్ అవుతలే అని చెప్పి స్టోర్ అంతా పోనీ కానీ మన వైజాగ్ ట్రిప్ వేరు కదా దాని స్టోరీ చెప్తావు అది వైజాగ్ ట్రిప్ అంటే అదొక పెద్ద స్టోరీ రా నీకు ఎట్లా చెప్పాలంటే ఇంకా ముందుగా స్టోరీ అయితే చెప్పినాను అమ్మా అది ఏమైంది అసలు ఒకటే వీడియో బయటకి ఇచ్చారు మీరు ఇంకో వీడియో ఏమైంది అసలు కథ ఏంటిది ఏం జరిగింది ఏమైందంటే నీకు చెప్పుడు కాదు కానీ చూపిస్తా అటు చూడు ఫ్లాష్ బ్యాక్ అరే నువ్వు నన్ను చెప్తున్నావు మొత్తానికి అయితే వైజాగ్ వచ్చేసినాం రూమ్ తీసుకున్నాం ఇప్పుడే అందరం ఫ్రెష్ అప్ అయినాం సో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం అక్కడ మీల్స్ అన్న ఏమన్నా తిని డైరెక్ట్ ఆర్కే బీచ్కి వెళ్ళిపోతాం స్టే ట్యూన్ సేమ్ పండు కోతి లెక్కనున్నవరా వేరే లెవెల్ ఉంది పిచ్చి లేచింది మామ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా తిన్నారు మళ్ళీ తిన్న తర్వాత ఏడికేర్రే దాని తర్వాత ఎక్కడికి డైరెక్ట్ బీచ్ మనమైతే బీచ్కి వచ్చేసినాం దిస్ ఇస్ బీచ్ వావ్ వావ్ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా మనమైతే బీచ్కి వచ్చినాం 2 years తర్వాత గోవాకి అయిన తర్వాత ఇదే రెండోసారి బీచ్కి వచ్చి మా బ్యాచ్ అద్భుతం ఏంటంటే మా వైఫ్ సార్ ఏంటి సార్ అది అద్భుతం ఏంటంటే మా వైఫ్ అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య
సరే కానీ ఇన్ని టేకుల తర్వాత కనీసం ఒక వీడియో అన్న మంచిగా వచ్చిందా రాలేదు మరి? వీడియో చూడరా. అసలు మీరు ఒక్క వీడియో చక్కగా చేసిరా? ఒక్క వీడియో చూడరా, ఎన్ని ట్రైల తర్వాత కూడా మళ్ళా ట్రై చేసిన వీడియో పూర్తిగా చూడు. పసిడి వన్నే వంటి మీద పాడి సూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలో. చంకీలా అంగిలేసి ఓదినే చాకులేకుండేటోడే, ఓదినే కండ్లకు అయినా వెట్టి కత్తోలే కన్నెట్ల కడుతుండేనే. దీని తర్వాత ఇంకొక వీడియో చేసినాం, ఆ వీడియో చూడు. ఆగా ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఈ వీడియో కూడా బుక్ అవుతుంది అనుకుంటున్నావుగా? కాదు, వీడియో చూడు. దాని తర్వాత అసలు ఏం జరిగింది, ఏమైంది? నీకు పానమాగది కదా, మొత్తం వీడియో చూడరా. మా డైరెక్టర్ అందరం స్టక్అప్ అయిపోయినాం. టూ మచ్ ఆకలి అవుతుంది కానీ ఏం చేయలేకపోతున్నాం. వర్షం తక్కువైనాక పోయి తినాలి. అప్పటిదాకా కార్లో కూర్చొని చిల్లుకా పద పద నెమ్ములి పద పద మైనా పద పద అని కూడా పాటలు పాడుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మా సిచ్యువేషన్. అటు పోలేము, ఇటు రాలేము అన్నట్టు. విజయ్ ఇది చూడు, చెప్పు. వాట్ హ్యాపెండ్? నథింగ్. ఎందుకు అంత దిగులుగా ఉన్నావు? చాలా వర్షం పడ్డది, ఆకలి అవుతుంది కాబట్టి. తినలేవా? మధ్యాహ్నం దెబ్బ తిన్నావు కదరా, 2 ప్లేట్లు బిర్యానీ. ఇప్పుడు నిద్ర పట్టాలంటే సీరియల్ యాక్టర్లు లెక్క ఎందుకు ఇస్తారా? నాకు అర్థం కెమెరా ఆన్ అడుగుతుంటే షో ఆఫ్. ఇట్స్ కాల్డ్ షో ఆఫ్. తెలుసు, ముందర పోయిలు ఉన్నారనే కదా. ఆఫ్ కోర్స్ బ్రో. వాళ్ళు వాడరు, ముంబై వాళ్ళు. మన తెలంగాణ బ్రో, అందుకే పోరు నీకు వాడదు కానీ ఎంత ట్రై చేసినా. ఎందుకు? యూ కెన్ ట్రై. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండే కాబట్టి. చెప్పిందా? అంటే ఆమె ఒంటి మీద చెవి మీద టాటూ ఉంది. మై లవర్ ఈస్ మై కూడా. అసలు వాస్తవానికి నువ్వు ఈడ కాదురా, నువ్వు ఏడుండాలి తెలుసా? అండమాన్ నికోబార్ జైలు ఉన్నది. కాదు, నువ్వు సిఐడిలో ఉండాలి. సిఐడిలా అప్లై చేసినా కానీ 10th సర్టిఫికేట్ లేదని నిలబొట్టి. 10th సర్టిఫికేట్ లేదని సిఐడికి అప్లై చేసినారా? అంటే ఆధార్ కార్డు తోట ఏదైనా అప్లై చేయొచ్చు అంటే పాన్ కార్డు కానీ. తక్కువైంది బా, కడుపులో ఎలుకలు కాదు పాములు పరిగెడుతుంది. అప్పుడు తేళ్ళు పుట్టినాయి. ఎప్పుడు తిన్నావు లాస్ట్? ఎప్పుడు తిన్నావురా? అప్పుడు మధ్యాహ్నం తిన్నా బిర్యానీ. అదేంటిది? అది బిర్యానీ బొక్క మొత్తం మాడిపోయింది, ముక్క మొత్తం మసి మసి వచ్చింది. రైస్ కొంచెం సప్ప సప్పగా ఉంది. మీరు బీచ్కి ఎర్రు ఓకే, ఆడికి ఎర్రు ఓకే, స్టోరీ చెప్పారు ఓకే, కానీ ఇక్కడ రాయంద్ర ఆకలి అవుతుంది అది అంటారు. మరి అసలు స్టోరీ ఏం జరిగింది? నువ్వు మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళినావు నన్ను. అసలు విషయం ఏంటంటే, మేము బీచ్ పోయి రిటర్న్ ఫుడ్ స్టాల్స్ కాడికి వచ్చినాం. ఫుడ్ స్టాల్స్లో తిన్నాం అనేసరికి వీడియో చూడు. మేము ఇప్పుడే ఫుడ్ మేళాకి వచ్చాం. తినే టైంలోనే వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడే చూసినాం. తిన్నా ఏం చేస్తున్నావు?
అసలు నాకు ఆడియో చెప్తున్నావు కానీ బ్రీఫ్ స్టోరీ చెప్పాను అసలు నాకు. నీకు ఫుల్ స్టోరీ కావాలంటే వచ్చే పార్ట్ 3 చూడు. డే 3లో ఏమేమి చేసినాం అనేది చూస్తూనే ఉండు. ఓకే డన్ పా. మీకు కూడా పూర్తి స్టోరీ తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.